వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసులా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు త్వరితగతిన తొలగించండి, అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చర్యలు చేపట్టండి, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఆదేశం. కుమ్మరికుంట చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి, నకిరేకల్ తిప్పర్తి రోడ్డుపై రైతులు గ్రామస్తుల రాస్తారోకో. వైఎస్ షర్మిల బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అమీర్పేటలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన హిజ్రాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రోడ్డు విస్తరణలో అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు తొలగించే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ మెయిన్ రోడ్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారి విస్తరణతో వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. అనంతరం దాసారం బస్తీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో బస్తీ దవాఖానా ఏర్పాటుపై ఈ నెల 26న బస్తీ వాసులతో సమావేశం నిర్వహిస్తామని, స్థానికులు ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలం లక్ష్మీ బాలరెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. వేరే రూమ్ చూసి మీరు అందులో షిఫ్ట్ చేస్తాము, ఇందులో పెట్టుకొని పెట్టుకుంటే పంచ హాస్పిటల్ చేసేస్తాం. ఇబ్బంది పెట్టనీకను ఫస్ట్ నిర్ణయం తీసుకున్న ప్రకారమే ముందుకు పోయేది. ఏ డెవలప్మెంట్ ఇక్కడ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఎవడేం చేయరు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మర్రూరు గ్రామంలో కుమ్మరికుంట చెరువును కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు, గ్రామస్తులు నకిరేకల్ తిప్పర్తి రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కుమ్మరికుంట చెరువు మొత్తం 150 ఎకరాలు ఉందని, గ్రామానికి సాగు తాగునీటిని అందిస్తుందని, గత కొంతకాలంగా ఈ చెరువులో కబ్జాల పర్వం కొనసాగుతుందని ఆరోపించారు. ఈ చెరువు చుట్టుపక్కల భూములు కొన్న ఇతర ప్రాంత వ్యక్తులు క్రమక్రమంగా చెరువును ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ఎంఆర్ఓ, కలెక్టర్ జోక్యం చేసుకుని దీనిపై సర్వే చేయించి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఎంటమాలజీ విభాగ సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఆదేశించారు. తార్నకాలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ఎంటమాలజీ విభాగ అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలని అన్నారు. నాలాగుంతలు, చెరువులోని సీల్డ్లను తొలగించి నిత్యం దోమల నివారణకు దోమల మందును పిచికారీ చేయాలని అన్నారు. అవసరమైన చోట దోమలను అరికట్టడానికి డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గా ప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, సూపర్వైజర్ ఏనోస్ తదితరులు పాల్గొన్నారు. మండే ఒక ఇంటికి వెళ్ళినట్టు మళ్ళీ మండే అదే ఖాళీకి వెళ్ళాల్సింది, అవే టార్గెట్ వాళ్ళకి ఎవ్రీ మండే. ఎవరైతే ఎక్కువ గడబడి చేస్తాడో కొంచెం వాళ్ళ దగ్గర రెస్పాండ్ కొంచెం వాటితో సంతం పెట్టించుకోవాలి.
వాయిస్ మేకర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవాలి, ఆయనతో మాట్లాడిస్తే కొంచెం సబ్సైడ్ అవుతుంది. హైదరాబాద్ లో మనం తామాటలు సికింద్రాబాద్ డిప్యూటీ మేయర్ ఉన్న ఏరియాలో దోమలు ఎక్కువ అని చెప్పి పేపర్లో రాసింది. సమ్మర్ ఇంకా రాలే కదా, వచ్చింది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. మీరు అన్నట్టు ఒక 10-15 days కనపడుతుంది మేడం. ఇదంతా మీకు షెల్టరింగ్ ఉంటుంది, నైట్ కొంచెం మళ్ళీ ఉండగానే ఉంటుంది. అయితే సమ్మర్ వస్తే తగ్గుతాం, ఇప్పుడు ఇంకో నెల పోతే కొంచెం తగ్గుతాయి. మేజర్ కంప్లైంట్స్ దోమలు. ఇప్పుడు వచ్చేది క్యూలెక్స్ అంటారు సార్, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. క్యూలెక్స్ వల్ల ఇప్పుడు మున్సిపల్ టీమ్ వేస్తాం సార్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను ఏం చెప్పానంటే ఆ లేక్స్ దగ్గర ఇజ్రాయెల్ను కించపరుస్తూ మాట్లాడిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని హిజ్రాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్పేటలో హిజ్రాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఔషరుతుగా షర్మిల క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో ఆమె చేపడుతున్న పాదయాత్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా? మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటిగా ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచిందనుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. చెప్పు రోజా. ఇజ్రాయెల్కు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇజ్రాయెల్కు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇజ్రాయెల్కు వెంటనే క్షమాపణ చెప్పాలి. We want justice. We want justice. We want justice. We want justice. అండి, ముందుగా మేము ట్రాన్స్జెండర్స్ మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. గత కొన్నేళ్లుగా మేము ఇక్కడే నివసిస్తున్నాము. నిన్న ఏదైతే ఓట్ ఎలక్షన్ కోసం షర్మిల గారు మహబూబాబాద్కి వెళ్ళారో అక్కడ ఆవిడ మాట్లాడుకుంటూ ప్రతి దానికి పలానా పని చేస్తామని చెప్పారు, చేయలేదు కొజ్జనా కొడుకులు. ఈ పని చేస్తాము, చేయలేదు కొజ్జనా కొడుకులు. ఆ పని చేస్తామన్నారు, చేయలేదు కొజ్జనా కొడుకులు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాము, ఇవ్వలేదు కొజ్జనా కొడుకులు. ప్రతి వర్డ్ తనకి ఆపోజిట్ పార్టీని వాళ్ళు ఏమైనా వ్యక్తిత్వండి, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు ఇష్టమండి చెప్పడానికి మేమెవరు. వాళ్ళు ఎప్పుడైతే ఆపోజిట్ పార్టీని మాట్లాడుతున్నారో ప్రతిసారి మమ్మల్ని కొజ్జవాళ్ళు కొజ్జవాళ్ళు కొజ్జవాళ్ళు. మెయిన్గా ఆవిడ మాట్లాడినది మొత్తం వీడియో కింద మీరు చూస్తే పని చేత కాని వాళ్ళు కొజ్జవాళ్ళు అంటున్నారు. ఆవిడలాగా మాకు తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఏమీ లేవండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి సంపాదించింది ఏమీ లేదండి. మా సొంతంగా మేము చిన్నప్పుడే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి మా కాళ్ళ మీద మేము నిలబడి మాకున్న వృత్తులు మేము చేసుకొని సాంప్రదాయంగా బతుకుతున్నాము. షర్మిల, నీ నోటికి వచ్చినట్టు, నీ అడ్డు లేకుండా నీ నోటికి వచ్చినట్టు నువ్వు హిజ్రాల గురించి చెడుగా మాట్లాడితే మా గురించి ఇంకా నీకు తెలియదు. నువ్వు సామాన్యమైన ఒక మహిళలాగా ఒక్కరోజు వచ్చి మా అందరి హిజ్రాలతో నివసించు. మేము ఎలాంటి బ్రతుకులు బతుకుతున్నామో, మేము ఎంత నీట్గా బతుకుతామో, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామో లేదో నీకే తెలుస్తుంది. నీలాగా మేము హోటల్లో తిని మోటార్లో తిరగట్లేదమ్మా, చాలా కష్టపడి రోడ్ల మీద అడుక్కొని బతుకుతున్నాము. హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడ నుండి 3.5 తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయిన 2 చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి కరెంట్ ఫ్యూజ్ తీసి వారు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 200 కెమెరాలను పరిశీలించి దొంగలను చాకచక్యంగా పట్టుకున్నామని నల్లకుంట ఏసీపీ ఏ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితులు బంగారు గొలుసుతో ఏపీలోని తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్తో కుదవ పెట్టినట్టు వెల్లడించారు. వారి నుండి బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4 PM నల్లకుంట పోలీసులు ఇన్స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో ఒక 2 చైన్ స్నాచర్స్ని చాకచక్యంగా చాలా హార్డ్ వర్క్తోని కంటిన్యూస్గా ఒక 200 కెమెరాల వరకు హైదరాబాద్ కమిషనరేటు, సైబరాబాద్ కమిషనరేట్లు కంటిన్యూస్గా ఈ అఫెన్స్ అయిన రోజు నుంచి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, ఎందుకంటే ఇది ఒక ఇంటిలోకి చొరబడి చైన్ స్నాచింగ్ చేశారని
మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎలాగైనా డిటెక్ట్ చేయాలన్న దృఢ నిశ్చయంతో దీంట్లో హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత వీరిద్దరు కూడా అక్యూజ్డ్ నంబర్ 1 అక్యూజ్డ్ పెనుబోతు శంకర వరప్రసాద్ అలియాస్ శంకర్. ఈయన ఏజ్ 39 ఇయర్స్. ఈయన ర్యాపిడో బైక్ రైడరు ప్లస్ ఆర్డర్స్ లేనప్పుడు కార్ డ్రైవర్గా కూడా చేసుకుంటాడు. ఈయన రెసిడెంట్ ఆఫ్ జగద్గిరిగుట్టలో ఉండడం జరుగుతుంది. నేటివేమో సకినేటిపల్లి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయన A1. ఈయన ఇంతకుముందు కేసెస్ కూడా ఉన్నాయి ఈయన మీద. A2 ఈయనకు కజిన్ అవుతాడు. ఈయన కోకిరి గద్ద శ్రీను. ఈయన హౌస్ కీపింగ్ వర్క్ చేస్తాడు కాకినాడ పోర్ట్లో. సో ఈయనను అక్కడే కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కూడా పిలిపించడం జరిగింది. ఇలాగే ఏదైనా ఒక అఫెన్స్ చేద్దామన్న ఉద్దేశంతోనే పిలిపించడం జరిగింది. పిలిపించి వీళ్ళు ఈయన ర్యాపిడో డ్రైవర్ కాబట్టి ఈ ఆర్డర్స్కు అక్కడ తిరిగినప్పుడు దీన్ని అలూఫ్ ఏరియా చూసుకొని, అంటే వీళ్ళు ఇద్దరు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ ఎవరు కొంచెం ఎలాంటి గస్తీ నిఘా లేకుండా చూసుకొని ఆ సమయం ఎన్నుకొని ఆ పూజ చేసుకునే సమయంలో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. తెలివిగా ఆ కరెంటు ఫ్యూజు తీసేసి ఫ్యూజును కూడా వీళ్ళతో పాటు తీసుకొని పోయి ఆ ఫ్యూజు ఈయనతో పాటు తీసుకొని, ఎందుకంటే వేలి ముద్రలు ఏమి పడకూడదన్న జాగ్రత్తలు తీసుకొని ఆ ఇంటిలోకి వెళ్ళి స్ట్రైట్గా ఆ పూజా గదిలో పూజ చేస్తున్న ఆ ఓల్డేజ్ ఆ విక్టిమ్ నుంచి చైన్ స్నాచ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఈ స్నాచింగ్ చేసిన చైన్ను ఈ ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో మీకు ఇంతకుముందు చూపించినట్టుగా కుదవబెట్టడం జరిగింది. ఇది 1,16,820 రూపీస్కు కుదవబెట్టుకొని ఈ రెండు కూడా ఈక్వల్గా వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్, తర్వాత కృష్ణ ఎస్ఐ, శివశంకర్ ఎస్ఐ చాలా అహోరాత్రులు శ్రమించి, మా ఇన్స్పెక్టర్ అయితే ఆల్మోస్ట్ ఇది డిటెక్ట్ చేసే వరకు ఈ బయటనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే DI ఎగ్జిబిషన్ బందోబస్తులో ఉండడంతో ఇన్స్పెక్టర్ రవే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి చాలా తక్కువ వ్యవధిలో ఛేదించడం జరిగింది. దీనికి మా సిపి గారు, తర్వాత DCP గారు చాలా అభినందించారు. ఎందుకంటే ఇది ఇంటిలోకి వెళ్ళి స్నాచ్ చేసి వెళ్ళడం అంటే చాలా ఈ ఛాలెంజింగ్ టాస్క్, లా అండ్ ఆర్డర్కే క్వశ్చన్ అని చెప్పడంతో చాలా దృఢ నిశ్చయంతో హార్డ్ వర్క్తో ఈ కేసును ఛేదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్ కొత్త సురేష్ భాస్కర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త భాస్కర్ గౌడ్, కోఆప్షన్ మెంబర్ విడియాల వినయ్ కుమార్, మడ్డి పాండుగౌడ్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రామ్కి ఈరోజు మన 5th వార్డ్ దమ్మాయిగూడ 5th వార్డులో ప్రారంభం అయింది. అయితే 5th వార్డ్ ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ వారి యొక్క కంటిని పరీక్ష చేయించుకొని వారికి కావాల్సిన ట్రీట్మెంట్ని తీసుకొని మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదుపాయాలను వారు సక్రమంగా వినియోగించుకోవాలని మన 5th వార్డ్ ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేపాల్లో జరిగిన BBF బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్న హైదరాబాద్ వాసి నరేష్ గౌడ్ నగరానికి చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ సహకారంతోనే తాను ఈ విజయం సాధించినట్లు నరేష్ గౌడ్ ఎయిర్పోర్ట్లో ఆయన మీడియాకు తెలిపారు. ప్రభుత్వం నుండి మరింత సహకారం లభిస్తే భవిష్యత్తులో ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జియాగూడకు చెందిన నరేష్ గౌడ్ది నిరుపేద కుటుంబం. పట్టుదలతో బాక్సింగ్ పోటీల్లో రాణించిన నరేష్ గౌడ్ నేపాల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాడు.
తెలంగాణ నుంచి వెళ్ళినుండే బాక్సింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి బీబీఎఫ్ భారత్ బాక్సింగ్ ఫెడరేషన్ స్టేట్ నేషనల్ సెలెక్ట్ అయ్యి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళా. అక్కడ నేషనల్లో వెళ్ళిన తర్వాత అక్కడ సిల్వర్ మెడల్ తీసుకున్నా. చాలా కంట్రీస్ వచ్చాయి, అక్కడ 3-4 కంట్రీస్ వచ్చాయి. ఆ కంట్రీస్తో పాటు నాకు ఫైనల్ బౌట్ వచ్చేసి ఆర్మీ నేపాల్ అయినతో వెళ్ళిపోయింది నా బౌట్. సో సిల్వర్ మెడల్ అందుకున్నా. ఇక్కడ తెలంగాణకి సిల్వర్ మెడల్ పార్టిసిపేషన్ తీసుకొని వచ్చిన. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను తెలంగాణ గవర్నమెంట్ పంపించినందుకు నాకు. సో అవకాశం ఇచ్చినందుకు, ఇంకా నాకు అవకాశం ఇస్తుంటే ఫ్యూచర్లో గోల్ తెలంగాణ నాకు ఇంకా తెలంగాణ సపోర్ట్ దొరికితే ఇంకా నేను ఫ్యూచర్లో వెళ్ళిపోవాలని, ఇంకా పై గోల్డ్ మెడల్ తీసుకొని రావాలని సాధిస్తున్నా. ఇది ఏదైనా ఇండోనేషియన్ నేపాల్లో నేను పార్టిసిపేట్ చేసినాను ఇంటర్నేషనల్. ఆ మెడల్ అక్కడ ఇప్పుడు సిల్వర్ అందుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం నేను గోల్డ్ తీసుకోవాలని సాధిస్తుంది. నాకు సబితా ఇంద్రారెడ్డి సపోర్ట్ ఉంది. ఇంకా సో నాకు రాకేష్ జైస్వాల్ జాంబాగ్ కార్పొరేటర్ సపోర్ట్ చేసారు. అండ్ ఇన్ఫిట్ బాక్సింగ్ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది చాలా నాకు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. సో ఎలా జరిగింది ఫైట్? టఫ్ ఫైట్, చాలా టఫ్ ఇచ్చి ఉండే. సో ఫైనల్లో వచ్చేసి నాకు ఫైట్ నేపాల్ ఆర్మీతో నాకు ఫైట్ ఉండే. చాలా టఫ్ ఫైట్ అయింది. థర్డ్ బౌట్ నాకు స్కోర్తో వెళ్ళిపోయింది. 3-2 నుంచి వెళ్ళిపోయింది. సో ఇంకా మిగతా కంట్రీస్ కూడా వచ్చాయి. ఆ కంట్రీస్తో చాలా నాకు టఫ్ ఇచ్చింది. ఆయన కూడా ఆ పెయిన్తో ఒకటి నా గోల్ ఉండే తెలంగాణకి ఏదో ఒకటి తీసుకొని రావాలని. సో ఆ సాధించే గురించే నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. సో రిటర్న్లో వచ్చిన తర్వాత కలుకోవాలని నాకు ఇంకా ఒకటి గోల్ ఉంది. నాకు అవకాశం ఇస్తే కేసీఆర్ సార్ ఇంకా కేటీఆర్ సార్ కూడా కలవాలని నాకు కోరిక ఉంది. అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ చేసే ముఠాను బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుల నుంచి 98 కేజీల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఫిరోజ్కి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు నక్కపల్లి నుంచి బెంగళూరుకి కొంతమంది గాంజా తరలిస్తున్నారని సమాచారం మేరకు బొల్లపల్లి టోల్ ప్లాజా మీద వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. సో వెహికల్ చెకింగ్లో ఒక టాటా ఇండిగో కారు స్వాధీనం జరిగింది. ఆ టాటా ఇండిగో కారులో 98 కేజీస్ గాంజా, దాని విలువ అరౌండ్ 4,41,000 దాన్ని స్వాధీనం జరిగింది. ఆ కారులో 3 ముద్దాయిలు ఈ 98 కేజీస్ గాంజాను అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి బెంగళూరుకి తరలిస్తూ వాళ్ళను పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో వాళ్ళను విచారిస్తే ఏదైతే గాంజా వాళ్ళు బెంగళూరుకి తీసుకెళ్తున్నారో అది ఒడిశా మనకి బార్డర్ ప్రాంతంలో మన బార్డర్ ఏరియాలో ఒడిశా నుంచి తీసుకువచ్చి ఎవరైతే అత్తిలి ప్రభాకర్ రావు A4 అనే ఈ కేసులో ఉన్నాడో అతను ఆ ఒడిశాకి సంబంధించి కొంతమంది ట్రైబల్స్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నక్కపల్లిలో బొందాడ కొందండ రాముడు సహాయంతో నక్కపల్లిలో పెట్టడం, అక్కడి నుంచి ఈ కార్లో లోడ్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా అశోక్ అనే ఒకరు కేరళకి సంబంధించిన వ్యక్తి, అతను బెంగళూరులో ఉంటాడు. అతను ఆధ్వర్యంలో అతను ప్లాన్ ప్రకారం వీళ్ళంతా ప్లాన్ చేసి ఈ మన ఒడిశా బార్డర్ ప్రాంతాల నుంచి గాంజా బెంగళూరుకి తరలించి అక్కడ ఎక్కువ రేటులో అమ్ముకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. సో ఎవరైతే ఈ వెహికల్ డ్రైవర్ ఉన్నాడో సమ్మద్ అని వెహికల్ డ్రైవర్, అతను అశోక్ అనే అతనికి పరిచయం అయింది బెంగళూరులో. ఎవరైతే సమ్మద్ అని ఉన్నాడో అతను కూడా కేరళ సంబంధించిన వ్యక్తి. అతను అశోక్ అని అతనితో పరిచయం అయి అక్కడ అశోక్ ద్వారా అతను ఇంకొకరు చమ్ము అని
కేరళకి సంబంధించిన వ్యక్తి, అతను కూడా బెంగళూరులో ఉంటాడు. ఆ చమ్ముతో పరిచయం అయింది. సో అశోక్ ప్లాన్ ప్రకారం ఈ సమ్మద్ ఎవరైతే వెహికల్ డ్రైవర్ ఉన్నాడో చమ్ము వాళ్ళు బెంగళూరుకి వెళ్ళడం, వాళ్ళు నక్కపల్లికి వెళ్ళడం జరిగింది. ఆ నక్కపల్లిలో వాళ్ళు అత్తిలి ప్రభాకర్ రావు అండ్ ఈ కోదండ రాముడుతో కాంటాక్ట్లో వచ్చాడు. సో వాళ్ళతో కాంటాక్ట్లో అయి అక్కడ వాళ్ళ సహాయంతో ఈ గాంజా ప్రక్యూర్ చేసుకొని సమ్మద్ అనే వ్యక్తి ఆ కారును డ్రైవ్ చేస్తూ ఆ కారులో ప్రభాకర్ రావు, అత్తిలి ప్రభాకర్ రావు అనే ఒకరు అండ్ కోదండ రాముడు ఎవరైతే వాళ్ళకి గాంజా ఇప్పించారో వాళ్ళు కూడా బెంగళూరుకి వెళ్తూ నిన్న వాళ్ళని ముగ్గురును పట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఇద్దరిది అరెస్ట్ పెండింగ్ ఉంది. వాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డులో నివసిస్తున్న ఒక మహిళ కుమార్తె 3వ తరగతి చదువుతోంది. తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికను రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న తోపుడు బండ్లపై జొన్నపొత్తులు అమ్మే ఇద్దరు యువకులు వలవేశారు. రోజువారీ అమ్మాయికి చాక్లెట్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. జెడ్పీ హై స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థానం నుంచి మార్కెట్ యార్డ్లోకి గోడ దూకించారు. మార్కెట్ యార్డ్లో పురాతన భవనంలోకి తీసుకువెళ్లి చిన్నారిపై అఘాయిత్యం చేసేలోపు ఇదంతా గమనిస్తున్న ఇద్దరు యువకులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, బాలిక బంధువులు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండల పరిధిలోని తీగలవలస పంచాయతీ పంసబంద పీవీటీజీ గిరిజన మహిళ బాను ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. సరైన మార్గం లేకపోవడంతో చేసేది లేక డోలీ మూతతో 2 కిలోమీటర్ల మేర తీగవలస వరకు తరలి వస్తుండగా మార్గ మధ్యలో ఆడబిడ్డ జన్మించి మృతి చెందింది. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్లనే పసికందు మృతికి కారణమైందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. లేట్ అవుతుంది కదా సార్, అందుకనే సార్ అంటే సగం ఓపెన్గా వస్తుంది డెలివరీ అవుతుంది అంటే సగంలో మన్నే కదా ఇబ్బందులు మనేది సార్ చెప్పండి. సగంలో వచ్చి తిక్కిపోయింది సార్, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకనే కొద్ది తొందరగా పంపిస్తే బాగుంటుంది. వెయిట్ చేయడానికి అయితే కొద్దిగా లేట్ సార్, అందుకనే సరే మేడం అయితే, సరే మేడం అయితే ఏదో విధంగా చేస్తాం మేడం. అయితే మరి ఇక్కడ వెహికల్స్ కూడా మాకు దొరకవు మేడం, అందుకనే ఎంత టైంలో రావచ్చు మేడం? ఎన్నో కనుక్కున్నాం. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. అంబులెన్స్ పంచబంద గ్రామం హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ సార్. అంటే మా ఊర్లో డెలివరీ అయ్యేటప్పుడు ప్రతిసారి కూడా మోసుకురావడం జరుగుతుంది తీగలవలస దాకా. అలాగా అంటే ప్రతి సంవత్సరం బాధాకరం. ఈరోజు కూడా అలా నడుచుకుంటూ తీసుకొస్తూ బిడ్డ చనిపోవడం జరిగింది. ఆ సమయంలో అంబులెన్స్ ఉంటే బిడ్డ బతకడానికి అవకాశం ఉంది సార్.
దాన్ని బట్టి ఏమో ప్రాణాలు పోయింది. అంబులెన్స్ వస్తుంటే నా ప్రాణం నాకు దక్కేదేమో అని అనుకుంటున్నాను. మాకు రోడ్డు లేదు, ఊరు వరకు అంబులెన్స్ వస్తుందా? ఊరు వరకు అంటే వస్తారు, రోడ్డు బాగోలేదు అనేసి పంపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్రమ నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు త్వరితగతిన తొలగించండి, అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చర్యలు చేపట్టండి, హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఆదేశం. కుమ్మరికుంట చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి, నకిరేకల్ తిప్పర్తి రోడ్డుపై రైతులు గ్రామస్తుల రాస్తారోకో. వైఎస్ షర్మిల బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అమీర్పేటలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన హిజ్రాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.